ఎప్పుడు కూడా ఎల్లవేళలు కూడా ఆయన మాత్రమే హెచ్చించబడాలి, మనం ఎప్పుడు కూడా తగ్గించబడాలి. ఆమేన్. మనం ఎంత వారమైనా కూడా మనము తగ్గించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరొక చిన్న అంశాన్ని మీ మధ్యలోకి తీసుకొచ్చానండి. దేవుని మాటలు బహుశ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే, సొదొమ గొమొర నాశనం అవ్వడానికి కారణమైనటువంటి 5 పాపాలను గురించి మనం నేర్చుకుందాం. సాధారణంగా ట్విన్ సిటీస్గా పిలువబడేటువంటి ఈ సొదొమ గొమొర నాశనం అవ్వడానికి ఎలా నాశనం అయిందో అందరికీ తెలుసు కదండి. అగ్ని గంధకాలతో దేవుడు ఈ ట్విన్ సిటీస్ని, ఆ సొదొమ గొమొర పట్టణాలని నాశనం చేసేసాడు. సరే, ఇది నాశనం అవ్వడానికి ఎక్కువగా మరి అందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే, వారు చేస్తున్న ఆ వ్యభిచారము ద్వారానే ఈ పట్టణాలు నాశనం అయిపోయినాయి అని అనుకుంటాం. అది కూడా ఒకటి. కానీ దానితో పాటుగా ఇంకా ఆ పట్టణాలు నాశనం అయిపోవడానికి, దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణాల మీదకి రావడానికి అసలు వారు చేసిన పాపాలు ఏంటి అనేది మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని గురించి మనం తెలుసుకున్నప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి, మన కుటుంబాల మీదకి రాకుండాను, మనము కూడా ఆ పట్టణాల మాదిరిగా మనము, మన కుటుంబాలు, మన వారు మరి దేవుని ఉగ్రత పాలై నశించిపోకుండా ఉండడానికి మరి మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి చాలా శ్రద్ధగా ఈ మాటలు వినండి. దేవునికి స్తోత్రం. మొదటిగా చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాము. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. చాలమ్మ, అందరికీ తెలియాలి ఖచ్చితంగా. సొదొమ గొమొర అనేటువంటి ఆ పట్టణాలు మొదట చూడడానికి చాలా చక్కగా ఉండేవి. బైబిల్ సొదొమ గొమొర పట్టణాలని చెప్తా ఉంది, అవి యెహోవా తోట వలె ఉన్నాయి అనేటువంటి మాట మనం ఆదికాండంలో చూస్తాం. మరి అంతగా పచ్చదనముతోనూ యెహోవా తోట వలె ఉంచబడినటువంటి ఆ పట్టణాలు ఎందుకు నాశనం అయిపోయాయి? ఎందుకు దేవుని ఉగ్రతకు పాలైపోయాయి? ఎందుకు దేవుడు అగ్నితో వాటిని నాశనం చేసేసాడు అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ, మొట్టమొదటిగా లైమ్ లైన్లోకి వచ్చినటువంటి, అంటే అందరికీ తెలిసినటువంటి ఒక పాపం, వారు చేసినటువంటి ఒక పాపం ఏంటంటే వ్యభిచారం. జాగ్రత్తగా వినండి. వస్తూ ఉన్నటువంటి వారు వస్తారు, కూర్చుంటారు. మీరు వచ్చిన వారందరూ మాత్రం కాస్త అటు ఇటు చూడకుండా మీ యొక్క దృష్టి మొత్తం కూడా వాక్యం మీదనే నిలపండి. వారు ఆ పట్టణాలు నాశనం అయిపోవడానికి గల మొట్టమొదటి పాపం ఏంటంటే వ్యభిచారం. ఈ రోజున చాలామంది కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వ్యభిచారం, లస్ట్, కామం. ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలకు కూడా దూరం అయిపోతున్నారు ఈ వ్యభిచారం అనేటువంటి పాపం వలన. అయితే ఈ యొక్క ఈ వ్యభిచారం చేయడం వలన వారు నాశనం అయిపోయారు. దేవుని యొక్క అగ్ని వారి మీద కృమ్మరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఈ కోరికలు, ఈ ఆలోచనలు మనిషికి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం అటువంటి శరీరముతో చేయబడ్డాం. ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
అటువంటి ఆలోచనలు, పాపమును గురించినటువంటి ఆలోచనలు రావడం తప్పు కాదు. ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్పు. ఇంప్లిమెంటేషన్ అంటే తెలుసు కదా, దాన్ని ఆచరణలో పెట్టడం తప్పు. ఆలోచనలు వస్తాయి పాపం చేయాలని, రకరకాలైనటువంటి రీతిలో అపవాది శోధిస్తూ ఉంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా 40 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత కొండ మీదకి తీసుకెళ్ళి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన? ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయి అని ఆలోచన ఇచ్చాడు. అంటే సాతాను యొక్క పని ఏంటి? ఆలోచనలు ఇస్తాడు, పాపం చేయమని, వ్యభిచారం చేయమని, ఇక రకరకాలైనటువంటి మరి శరీర సంబంధమైనటువంటి పాపములు చేయమని అపవాది తలంపు పుట్టిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు. అయితే అలాంటి ఆలోచనలు పుట్టినప్పుడు మనము ఏం చేయాలి? దేవుని పేరట ఆలోచనల్ని మనం త్రొక్కాలి, దాన్ని ఆచరణలో పెట్టకూడదు. చాలామంది అనుకుంటారు, నాకు అటువంటి తలంపులు వచ్చేస్తున్నాయి, అటువంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎలాగా నేను పాపం చేసేస్తున్నానా? కాదు, ఆలోచనలు రావడం సహజమే, తలంపులు పుట్టడం సహజమే. కానీ వాటిని నువ్వు ఎప్పుడైతే ఆచరణలో పెడతావో అది పాపం. ఆచరణలో పెట్టద్దు. దాన్ని ఏం చేయాలి? యేసుక్రీస్తు నామంలో వాటిని మనము తొక్కాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సాతానుడు ఏదైతే తలంపును పుట్టిస్తున్నాడో, సాతాను ఏదైతే మరి వ్యభిచారము, జారత్వము, రకరకాలైనటువంటి శరీర కోరికలతో కూడినటువంటి ఆ తలంపులు, ఆలోచనలు పుట్టిస్తున్నాడో వాటన్నిటిని మనము తొక్కివేయాలి. చూడండి, మనము కొన్ని చోట్లను, కొన్ని ప్రదేశాలు మనం చూసినప్పుడు ఒక మార్గము అంటే ఈ ప్రక్కనంతా కూడా గడ్డి, పిచ్చి మొక్కలు అన్నీ ఉంటాయి, ఈ ప్రక్కనంతా కూడా గడ్డి మొలిసిపోయి పిచ్చి మొక్కలు అన్నీ కూడా మొలిచిపోయి ఉంటాయి. కానీ ఆ త్రోవ ఒకటి మరి చాలా చక్కగా అక్కడ ఏమి మొక్కలు కానీ పచ్చదనం లేకుండా అది నడవడానికి వీలుగా ఉండే విధంగా ఒక త్రోవ ఏర్పాటు చేయబడుతుంది. ఎందుకనంటే మరి ఆ త్రోవలో నడిచే వారందరూ కూడా వస్తూ ఉన్నవారు, పోతూ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? తొక్కుతున్నారు. తొక్కడం వలన ఏమవుతుంది? పిచ్చి మొక్కలు మొలవట్లేదు. అలాగే మనలో పిచ్చి మొక్కలు లాంటి అనవసరమైనటువంటి తలంపులు, ఆలోచనలు సాతానుడు పుట్టిస్తాడు. అయితే వాటిని భలే ఆలోచనలు వచ్చాయి అని మనం వాటిని ఇంప్లిమెంట్ చేయకూడదు, వాటిని ఆచరణలో పెట్టకూడదు. వాటిని ఏం చేయాలి? మనము త్రొక్కివేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సీక్రెట్ తెలియక చాలామంది తమ ఆలోచనలు వచ్చినప్పుడు తమను తాము తొక్కుకోకుండా ఇతరులను తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వేరే వాళ్ళను తొక్కేయాలని చూస్తూ ఉంటారు. వేరే విశ్వాసుల్ని, వేరే పరిశుద్ధులను, వేరే పాస్టర్స్ని, వేరే సంఘాలను, వేరే పరిచర్యలను, ఇలా అనేకమైనటువంటి రీతిలుగా వారు ఇతరులను తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారిలో మొలకెత్తుతున్నటువంటి, వారిలో మరి ఉద్భవిస్తున్నటువంటి ఆ శరీర వాంఛలను, ఆ యొక్క పిచ్చి మొక్కల్లాంటి ఆ పాపపు తలంపులను తొక్కివేయడానికి వారు పూనుకోరు. ఈరోజు చెప్తా ఉన్నాను, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీలోనికి వచ్చుచున్న తలంపులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తొక్కివేయి. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, అందరికీ తెలిసినటువంటి మాటే, ఇదిగో నేను బోధించి, చెప్పండి, నేను బోధించి నేను ప్రసంగం చేసేసి అందరినీ కూడా దేవుని యొక్క మార్గంలోనికి, ఆ సత్య మార్గంలోనికి నడిపించి, ఆ తర్వాత నేను భ్రష్టున్నైపోకుండా ఉండ నిమిత్తమే నేనేం చేస్తున్నాను? ప్రతిదినము నేను దేవుని సన్నిధిలో నా శరీరాన్ని ఏం చేస్తున్నా? నలగొట్టుకుంటున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఇది చేయాలండి, ప్రతి విశ్వాసి ఇది చేయాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పేటువంటి వారు పట్టుమని ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయరంటే నమ్మండి. బతికేస్తావా? దేవుని కొరకు జీవించేస్తావా? బ్రతకనిస్తాడా? వాడు జీవించనిస్తాడా? దేవుని కొరకు పాడనిస్తాడా? దేవుడి కొరకు సాక్ష్యం చెప్పనిస్తాడా? చెప్పనివ్వడు.
పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేవు. ఏకాంతంగా 10 నిమిషాలు దేవునితో నువ్వు గడపలేవు. అపోస్తుడైనటువంటి పౌలంతటి వాడే ఎన్నో ప్రత్యక్షతలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి పౌలు లాంటి వారే ఏం చేస్తున్నారు? ఇదిగో నేను భ్రష్టుడిని అయిపోకుండా, నా ఆత్మ నశించి నరకంలోనికి వెళ్ళిపోకుండా, ఇదిగో నా శరీరం నా ఆత్మ మీద ఆధిపత్యం చేయకుండా, శరీరము సుఖానికి మరగకుండా, ఆ సుఖానికి మరిగిన శరీరము నా మీద ఆధిపత్యం చలాయించకుండా, ఇదిగో దినమెల్లా ప్రతిదినము నేను దేవుని సన్నిధిలో నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. నీ శరీరం నలుగుతుందా దేవుని సన్నిధిలో? ఈరోజున ఒక్కసారి ప్రశ్నించుకో. దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క వ్యక్తిగతంగా ఎంతవరకు నీ శరీరం నలగొట్టబడతా ఉంది? నీ శరీరము గనక నలగొట్టబడకపోతే, ఇదిగో నీ శరీరము నీ మీద ఆధిపత్యము చలాయిస్తుంది. నీ శరీరము ఇదిగో గలతీలో చెప్పినట్లుగా శరీర సంబంధమైనటువంటి ఆ వాంఛలు, కోరికలు పుట్టిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ ప్రార్థన లేక, వాక్యం లేక నీరసించిపోయింది కాబట్టి, బలహీనమైపోయింది కాబట్టి, ఆత్మ ఏమి చేయలేని స్థితిలో అలాగే ఉంటుంది. ఈ శరీరము తన యొక్క సుఖాల్ని జరిగించుకుంటూ ఉంటుంది, తన యొక్క వాంఛల్ని తీర్చుకుంటూ ఉంటుంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను అంటా ఉన్నాను, ఆలోచనలు రావడం, తలంపులు రావడం తప్పు కాదు, కానీ మరి దానిని నీవు నీ యొక్క ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఆ తలంపులను, ఆలోచనలను, ఆ శరీర ఇచ్చలను, ఆ శరీర వాంఛలను నువ్వు త్రొక్కివేయకుండా దాన్ని ఆచరణలో పెడుతున్నావు చూడు, అదే తప్పు. ఈ రోజున సొదొమ గొమొర్ర యెహోవా తోటలాగా ఉన్నాయి అని పిలువబడుతున్నటువంటి ఈ సొదొమ గొమొర్ర పట్టణాలు ఎందుకు దేవుని ఉగ్రత వలన నాశనం అయిపోయాయి అంటే వ్యభిచారము. ఆ వ్యభిచారం కూడా ఎలా టర్నింగ్ తీసుకుందో ఒకసారి చూద్దాం. మొట్టమొదట్లో ఈ వ్యభిచారం అనగా, లేక జారత్వం అనగా, మనము ఆపోజిట్ జెండర్స్ మధ్యనే మనం చూస్తూ ఉంటాం. అంటే స్త్రీలు పురుషులు, ఫిమేల్ అండ్ మెయిల్ కలిసినప్పుడు అది వ్యభిచారం. ఆపోజిట్ జెండర్స్ అన్నమాట, స్త్రీలు పురుషులు. అది రాను రాను ఏంటంటారంటే, ఒక సామెత అంటారు, రాను రాజుగారి గుర్రం. తెలీదా మీకు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. రానంట రాజుగారి గుర్రం గాడిదయిందంట. అలాగా వీళ్ళు ఆపోజిట్ జెండర్స్ మధ్యన, మెయిల్ అండ్ ఫిమేల్, పురుషులు స్త్రీల మధ్యన కొనసాగుతున్నటువంటి ఆ వ్యభిచారము, ఆ జారత్వము కాస్త రాను రాను ఏమైపోయిందంటే, వాళ్ళకి ఈ ఆపోజిట్ జెండర్స్ మధ్యన ఇంట్రెస్ట్ పోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే, పురుషులు అంటున్నారంట స్త్రీల వైపు చూసి, ఇక మీతో మాకు పని లేదు అంటున్నారంట. స్త్రీలు అంటున్నారంట, మీతో కూడా మాకు పని లేదు అంటున్నారంట. నిజమండి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గేస్, లెస్బియన్స్? ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఇక్కడి నుంచే. పుట్టినిల్లు ఎక్కడంటే సొదొమ గొమొర్రే. గేస్ ఎక్కడి నుంచి వచ్చారు? లెస్బియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? దానికి పుట్టినిల్లు గేస్ అంటే పురుషులతోనూ, లెస్బియన్స్ అంటే స్త్రీలతోనూ. మరి పాపం చేసే విధానం ఇక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే పురుషులు అంటున్నారు, నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు, స్త్రీలు అంటున్నారు, నాకు నా స్నేహితురాలు ఉంది, మీతో మాకు పని లేదని చెప్పి, ఇక అప్పటి నుంచి వాళ్ళు ట్రెండ్ మార్చేసి ఆపోజిట్ జెండర్స్ మధ్యన జరగాల్సినటువంటి ఆ యొక్క క్రియ కాస్త మరి పురుషులతో, స్త్రీలతో వారు సంభోగించడం మొదలుపెట్టారండి. మితిమీరిపోయినటువంటి పాపం. అందుకే చూడండి, లోతు యొక్క ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు, ఆ ఊరిలో సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉండేటువంటి పెద్దలు, పిన్నలు, వృద్ధులు, కొన్ని కేటగిరీస్ అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. పెద్దలేంటి, బాలురేంటి, వృద్ధులు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు. లోతు ఇంటి మీదకి వచ్చి, ఇదిగో నీ ఇంటికి ఆతిథ్యం పొందడానికి వచ్చినటువంటి వారిని మా దగ్గరకు పంపించు అన్నారండి. అంటే లోతు అంటాడు, అయ్యయ్యో వద్దండి, నేనంత పాతకం కట్టుకోలేను, మీరు కూడా అంత పాపం చేయొద్దు. వారు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు కావాలంటే, ఇదిగో ఇంకనూ కన్యత్వమును కోల్పోని. ఏమండి, నాకు ఈ మాట బాగా నచ్చింది. అంత వ్యభిచారం, అంత పాపం జరుగుతున్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఇంకనూ కన్యత్వం కోల్పోకుండా ఉన్న 2 లోతు కుమార్తెలు ఉన్నారు. తర్వాత వాళ్ళు మరి
కొన్ని కారణాల వల్ల భ్రష్టులైపోయారు, కానీ మొట్టమొదటిగా ఎంత నీతిగా బ్రతికారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనో కన్యత్వము కోల్పోయిన నా 2 కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వారిని ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి. నా ఇంటికి వచ్చినటువంటి అతిథుల జోలికి మట్టుకు మీరు రావద్దు అని లోతు ప్రాధేయపడతా ఉంటే వచ్చినటువంటి ఆ పట్టణపు ప్రజలు ఏమంటారు? ఎవరికి కావాలి? వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళెవరికి కావాలి? మాకొద్దు, మాకు మీ ఇంటిలో ఉన్నటువంటి ఆ పురుషులు కావాలి. ఎందుకంటే వారు మరి ఎలా వారి యొక్క ఆ యొక్క వ్యభిచారము ఎలాగ టర్నింగ్ తీసుకుందంటే, పురుషులు స్త్రీల మధ్యన జరగవలసినటువంటి ఆ సంయోగం కాస్త పురుషుల మధ్యలో, స్త్రీల మధ్యలో. ఇది బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దీనికి ఎవ్వరూ అబ్జెక్షన్ ఫీల్ అవ్వక్కర్లేదు. బైబిల్లో రాయబడి ఉందంటే ఇది తెలుసుకుని తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి లేవి కాండము 18వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. కొంచెం ఫాస్ట్గా చదివేద్దాం. లేవి కాండము అది 18:22 చదివేసాము. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. ఏ జంతువు అందును. చాలమ్మ చాలు. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. చూడండి, అదే లేవి కాండము 20వ అధ్యాయము 13వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలెను. చూడండి, ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషుడు ఒకవేళ పురుషునితో శయనించిన ఎడల, ఇక్కడ స్త్రీతో శయనించిన ఎడల అని కూడా మనం చదువుకోవచ్చు. వారిద్దరూ హేయ క్రియలు చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపబడి. ఎందుకంటే ఇది దేవునికి హేయమైనటువంటి పాపము. చాలాసార్లు మీ మధ్యలోనికి, మీ కుటుంబాల్లోనికి, మీ జీవితాల్లోనికి ఆశీర్వాదం రాకుండా ఆపేస్తుంది ఏంటో తెలుసా? ఇటువంటి హేయమైన క్రియలే. ఒకవేళ నేను ఇలాంటి పనులు పురుషులతో కానీ స్త్రీలతో కానీ ఇలా వీళ్ళు చేసినట్టు నేను చేయనేమో, మామూలు వ్యభిచారమే చేస్తున్నాను అని అనుకుంటే ఏదైనా సరే దేవునికి హేయమే. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, వ్యభిచరింపవద్దు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. నీకున్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన, నీకున్నటువంటి అక్రమ సంబంధాల వలన. గుర్తుపెట్టుకో, ఈ రోజున ఒకవేళ ఆ స్థితిలో నీవుంటే, ఇక్కడ ఉన్నటువంటి పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఎవరైనా ఇటువంటి మరి అక్రమ సంబంధాలు కలిగి ఉంటే, ఈ రోజున నీకు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు దొరకట్లా, అలాగే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నువ్వు కోల్పోతున్నావు. పోన్లే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు రాకపోతే ఏదోలా గడిపేయచ్చు, అసలు పరలోకంలోనే చోటు లేదంటే ఎందుకు వచ్చిన భక్తిది? ఎందుకు వచ్చిన విశ్వాసం ఇది? ఎందుకింత ప్రయాస? ఉదయకాలమే ఎందుకు ఇంత ప్రయాస మనకి? దేవుని బిడ్డ, బైబిల్ చెప్తా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వాక్యం ఒకసారి చదువుదాం. 9-10 కొంచెం ఫాస్ట్గా. 1 Corinthians chapter 6 verse 9 and 10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైన ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, ఈరోజు మన టాపిక్ లో అక్కడ పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు. ఈరోజున గేస్ ఎక్కువైపోయారు, లెస్బియన్స్ ఎక్కువైపోయారు. దీనికి చట్టం కూడా ఆమోదిస్తూ ఉంది కదండి. చట్టం కూడా చక్కగా పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం ఆమోదించింది. కానీ దేవుడు ఎప్పటికీ ఆమోదించడు. అది హేయమే దేవుని దృష్టిలో. చట్టం చెప్పింది కదండి, పురుషులతో ఉండొచ్చని, స్త్రీలతో ఉండొచ్చని, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని, పిల్లలు కానొచ్చని చెప్పింది కదండి. అది చట్టము, ఈ లోక సంబంధమైన చట్టం అది. కానీ మన పరలోక సంబంధమైనటు కొన్ని విధులు, కొన్ని న్యాయాలు మనకున్నాయి. దేవుడు ఎప్పుడు కూడా ఈ స్థితిని, ఈ యొక్క మరి పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. అది దేవునికి హేయమైన క్రియ. జాగ్రత్త, ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావా? ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఆ రోజున మితిమీరిపోయినటువంటి
మితిమీరిపోయినటువంటి ఆ వ్యభిచారం వలన, మితిమీరిపోయినటువంటి ఆ పురుష సంయోగం వలన, మితిమీరిపోయినటువంటి ఆ జారత్వం వలన, పాపపు క్రియల వలన ఆ రోజున సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని యొక్క ఉగ్రత అగ్నికి ఆహుతైపోయాయి, ఆనవాళ్ళు లేకుండా పోయాయండి. ఆ స్థితిలో నీవు ఉన్నావా? దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రాకడను ఎదుర్కొన్నాము. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఇంకనూ నీవు అటువంటి ఊబిలో, అటువంటి కట్లతో, అటువంటి అక్రమ సంబంధాలతో నీవు కలిగి ఉంటే గనక దయచేసి బయటకు వచ్చేసాయి. దేవుని సహాయం తీసుకో. చాలా కష్టము ఆ ఊబిలో నుంచి బయటికి రావడం అనేది. అంత సులువైన హల్లెలూయా, హల్లెలూయా. అంత సులువు కాదు. ఇలాంటి మరి అక్రమ సంబంధాల్లో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీవు తీసుకుంటే, నీ శరీరం నలగొట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు అని అడిగితే గనక ప్రభు నేను విడిపిస్తాడు. హల్లెలూయా. నా మధ్యకాలంలో ఒక న్యూస్ చాలా వైరల్ అయిపోయిందండి. ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ ఒక స్త్రీ ఇంకొక స్త్రీ మోజులో పడి, ఏవండి, ఇంతకుముందు ఒక పురుషుడు ఒక స్త్రీ మోజులో పడి, ఒక స్త్రీ ఒక పురుషుడు మోజులో పడి పిల్లల్ని చంపుకుంటూ వచ్చారు. కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని చంపుకుంటూ వచ్చారు, తమ వారిని చంపుకుంటూ వచ్చారు అనేటువంటి వార్తలు వింటూ అవి అలవాటైపోయినాయి. కానీ మధ్యన కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్ ఏంటంటే, ఒక స్త్రీ ఇంకొక స్త్రీ మోజులో పడి తన యొక్క మరి నెలల పసిగందు పిల్లలను ఏం చేసిందండి? చంపేసింది. చూసారా మీరు ఈ న్యూస్? చూసారా? చూడలేదనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి రోజుల్లో మనం ఉన్నాము. చాలా భయానకమైనటువంటి రోజుల్లో ఉన్నాము. విచ్చలవిడి అయినటువంటి, మితిమీరిపోయినటువంటి, వరసలు తెలియనటువంటి పాపము జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలుష్య దినాల్లో, అపాయకరమైనటువంటి మరి దుష్ట దినాల్లో మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నటి నుంచి మరి ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాము. శ్రీలంకలో విపరీతమైనటువంటి వర్షాలు, ఫ్లడ్స్, ఇప్పటికే కొన్ని వందల మంది చనిపోయారు ఫ్లడ్స్కి. ఏమో అంటున్నారు, మళ్ళీ ఆ తుఫాను మనకు కూడా రావచ్చేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నాది, రేపు నాది అని అనుకుంటూ నువ్వు అలాగా క్వైట్గా ఉండిపోవద్దు, అలా కామ్గా ఉండిపోవద్దు. రేపు నీది కాదు. బైబిల్ చెప్తుంది రేపు నీది కాదు. ఈరోజే సమయం ఉండగానే ఇదిగో నీ యొక్క ఆ శరీర సంబంధమైనటువంటి ఆ పాపానికి నువ్వు స్వస్తి చెప్పి పులు స్టాప్ పెట్టేసి ఇదిగో దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను స్వాగతిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, నేను చాలా పాపం చేశాను కదా, చాలా పాపం చేశాను కదా, ఆయన నన్ను అంగీకరిస్తాడా అని అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు వచ్చి ప్రభువా నన్ను గైకొను అని అడుగు. హల్లెలూయా. నువ్వు వచ్చి మనస్ఫూర్తిగా ఆయన దగ్గర మోకరించి కన్నీటితో ప్రభువా నేను పాపిని అని దేవుని సన్నిధిలో అంగలార్చి నన్ను గైకొను అను. నిన్ను ఆయన గైకొంటాడు, నిన్ను ఆయన అంగీకరిస్తాడు. నీవిచ్చే అర్పణలను కాదు, నీవిచ్చేటువంటి మరి ఆ యొక్క కానుకలను బట్టి ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన నీ యొక్క బలులను బట్టి సంతోషించేవాడు కాదు. ఆయన విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క మనసుని, నీ హృదయాన్ని విరగొట్టుకొని విరిగినటువంటి స్థితిలో దేవునికి దగ్గరికి రా. నిన్ను ఆయన గైకుంటాడు, నిన్ను అంగీకరిస్తాడు, ఆయన నిన్ను అతికిస్తాడు. హల్లెలూయా. హత్తుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి కూడా నేను దీని మీద రాశాను కదా, ఒకసారి పాడుకుందాం. వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, పర్వాలేదులే, మనం పాడుకుందాం. దేవునికి స్తోత్రం. నా యేసయ్యా నన్ను హత్తుకో, నా యేసయ్యా నన్ను ఎత్తుకో,
నా యేసయ్యా నన్ను హత్తుకో, నా ప్రియ యేసయ్యా నన్ను ఎత్తుకో. పడిపోయిన స్థితిలో నీ చెంత చేరగా, పాడైన బ్రతుకుతో నీ దరి చేరగా, పడిపోయిన స్థితిలో నీ చెంత చేరగా, పడిపోయిన స్థితిలో నీ దరి చేరగా, నా యేసయ్యా నన్ను హత్తుకో, నా యేసయ్యా నన్ను ఎత్తుకో. హల్లెలూయా. పడిపోయిన స్థితిలో నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, పాడైపోయిన స్థితిలో నీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఆ కుమారుడు, రెండవ కుమారుడు, చిన్న కుమారుడు మరి తప్పిపోయి ఇదిగో తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, అవతలకు పో, నువ్వెవరవో నాకు తెలీదు అనలేదు తండ్రి. ఇదిగో ఈ కృపాకాలంలో మాత్రమే అవకాశం ఉంది. ఈ కృపాకాలంలో నువ్వెంత చెడిపోయి ఉన్నా సరే, ఎంత పాడైపోయి ఉన్నా సరే, ఎంత దిగజారిపోయి ఉన్నా సరే, నీవు నీ తప్పు తెలుసుకొని తిరిగి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను ఎత్తుకో, నన్ను హత్తుకో, నన్ను గైకొను, నన్ను అంగీకరించు అని అడిగితే నిశ్చయముగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. అటువంటి కృప మనకి దయచేయనుగాక. ఆమేన్. మొదటిగా మరి యొక్క సొదొమ గొమొర పట్టణాలు నాశనమైపోవడానికి గల ప్రధానమైనటువంటి పాపము వ్యభిచారము. అయితే ఇంతవరకు మనకి తెలుసు, కానీ మరికొన్ని పాపాలు చేశారని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 14 వచనం చదువుదాం. 23:14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడునో తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. చాలమ్మా, ఇక్కడ ఒక పట్టణంలో మరి ఒక ప్రాంతంలో మరి ఘోరమైన క్రియలు, పాపము జరుగుతూ ఉన్నప్పుడు దేవుడికి మరి ఎవరు గుర్తొచ్చారు అనంటే సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలు గుర్తొచ్చారు. ఇంతకీ ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి పాపం ఏంటంటే, ఒకటి మనం ధ్యానం చేసుకున్నాము, వ్యభిచారము. రెండోది ఏంటంటే వారు ఎలా ఉన్నారంట, అసత్యవర్తనులు. అంటే ఈ సొదొమ గొమొర్ర పట్టణస్థులు కేవలం వ్యభిచారం వలన మాత్రమే నాశనమైపోలేదు. వారు చేసినటువంటి మరొక ఘోరమైనటువంటి పాపం ఏంటంటే వారు అసత్యవర్తనులుగా ఉన్నారు. అసత్యవర్తనులు అంటే నిజము చెప్పని వారు అంటే ఎవరండి? అబద్ధికులు. చెప్పండి ఎవరు? అబద్ధికులు. అందరూ వ్యభిచారం చేయకపోవచ్చు, అందరూ జారత్వం చేయకపోవచ్చు, అందరూ విగ్రహారాధన చేయకపోవచ్చు, అందరూ దొంగతనం చేయకపోవచ్చు, ఇక ఎక్సెట్రా. కానీ అందరూ అన్నీ చేయకపోవచ్చు, కానీ అందరూ కలిసికట్టుగా చేసే ఒక పాపం ఏంటంటే అబద్ధం. టెల్లింగ్ లైస్. చాలా సునాయాసంగా, చాలా ఈజీగా, చాలా తేలిగ్గా. అంటే నేను వ్యభిచారం చేయట్లేదు అమ్మయ్య, నేను ఏమి జారత్వం చేయట్లేదు అమ్మయ్య అని అనుకోవద్దు. ఈ యొక్క సొదొమ గొమొర్ర పట్టణ ప్రజలు నాశనమైపోవడానికి కేవలం వ్యభిచారం మాత్రమే కారణం కాదు. వారిలో ఏమి ఎక్కువైపోయిందంట? అబద్ధము, అసత్యము. నోరిప్పితే చాలు, వారు నోరు తెరిస్తే చాలు ఏంటంట? అబద్ధాలే. ఈ రోజున మనలో చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. నువ్వు వ్యభిచారం చేయట్లేదని నువ్వు చాలా మంచిదానవు అని అనుకోవద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఇదిగో అబద్ధికులందరూ కూడా ఆ యొక్క రెండవ మరణంలో, మనం రెవల్యూషన్లో చదువుతాము కదా మాట, చూడండి ఒకసారి 21:8 ప్రకటన. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ. చూడండి, చాలా లిస్ట్ ఇస్తూ ఆ లిస్ట్లో ఆఖరిగా మెన్షన్ చేయబడింది ఎవరు? అబద్ధికులందరూ. వీరు రెండవ మరణానికి, అంటే నరకంలో పడద్రోయబడతారు. వీరికి దేవుని యొక్క రాజ్యంలో చోటు లేదు. అబద్ధం అనేది పాపము. ఇది నీకే తెలియకుండా చాలా సునాయాసంగా నువ్వు చేసేస్తున్నావు.
రోజులో ఎన్నోసార్లు చాలా సునాయాసంగా అబద్ధాలు ఆడేస్తూ ఉన్నావు. పైపెచ్చు నేనేమి వ్యభిచారం చేయట్లేదులే, నేనేమి జాగ్రత్తం చేయట్లేదులే అని అనుకుంటా ఉన్నావు. కానీ ఇదిగో అబద్ధములాడుతున్నటువంటి మనకు కూడా దేవుని యొక్క రాజ్యంలో చోటు లేదు అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు చూడండి, మరి పిల్లలు కానీ లేక అంటే చాలా ఈజీగా ఒక అబద్ధం ఎలా ఆడాల్సి వస్తుందంటే, పిల్లలు కానీ కాలేజ్కి, స్కూల్స్కి లేకపోతే ఆఫీసెస్కి వెళ్ళేటువంటి వారు, వాళ్ళకి ఒకవేళ ఏదైనా లీవ్ కావాలనుకోండి, సెలవు కావాలనుకోండి, ఎవరిని చంపేస్తారు? తేరగా దొరికేది. ఎన్నిసార్లు చంపేసి ఉంటారో ఎవరిని? నాయనమ్మని, అమ్మమ్మని, తాతయ్యల్ని. ఈ నలుగురినండి ఎన్నిసార్లు చంపేసి ఉంటారు. లీవ్ కావాల్సిన ప్రతిసారి మా అమ్మమ్మకి బాగాలేదండి, మా నాయనమ్మకి బాగాలేదండి, మా తాతయ్య చచ్చిపోయాడండి అని ఇలా. ఇది అబద్ధమా కాదా? ఒకవేళ నిజంగా బాగలేకపోతే ఓకే, వెల్ అండ్ గుడ్, పర్వాలేదు, నువ్వు ఆ కారణం చెప్పి లీవ్ తీసుకోవచ్చు. కానీ నిజంగా వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండి వాళ్ళు చక్కగా మరి నెట్రాయిలాగా చాలా సుష్టిగా దిట్టంగా ఉండి కూడా వాళ్ళకి నీకు లీవ్ కావాల్సిన ప్రతిసారి బాలేదండి, బాలేదండి, బాలేదండి అని అబద్ధం చెప్తూ నువ్వు లీవ్ తీసుకుంటే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీవు అనవసరంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారిని నువ్వు బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నారని చెప్తా ఉన్నావు కదా. మరి దేవుడు చూస్తున్నాడు, ఎప్పుడోకప్పుడు వారి ఆరోగ్యం నిజంగానే పాడైపోవచ్చేమో, పాడైపోతుందని నేను అనట్లా. హల్లెలూయా. మనకి చరిత్రలో ఒక ఆయన తెలుసు కదండి, అలెగ్జాండర్ అనేటువంటి ఒక ఆయన, అందరికీ తెలుసు. అలెగ్జాండరు మరి ఎన్నో దేశాల మీద యుద్ధం చేసి విజయం సాధించారు. ఆయనకి అసలు ఓటమే అనేది తెలియదంట అలెగ్జాండర్కి. మరి అలెగ్జాండర్ అంటే అంతమంది భయపడిపోతాం, ఏమీ చేయలేకపోయేవారంట. ఎలా చంపాలి, ఎలాగ ఎదుర్కోవాలి, అలెగ్జాండర్ని ఎలా అడ్డుకోవాలి, ఎలా ఆపాలి అని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఒక నెట్టేసి ఒక చిన్న దోమ ఎదురుకు వచ్చిందంట. వచ్చింది, మీ వల్ల కాదు, పోండి అవతలకి అని చెప్పి ఒక చిన్న దోమ వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏంటండి చెప్పండి? ఒక చిన్న దోమ వచ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అంటే కుట్టిందనమాట. ముద్దు పెట్టుకోవడం అంటే కుట్టి వెళ్ళిపోయింది, అంతే. మరి అంత ద గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తారు ఆయన్ని. అంత గొప్పవాడైనటువంటి అలెగ్జాండర్ ఎలా చనిపోయాడంటే ఒక దోమ కుట్టడం వలన, ఆ దోమ కుట్టడం వలన వచ్చినటువంటి ఆ యొక్క ఫీవర్ వలన అతడు చనిపోయాడు. వైద్యం సహకరించలా, వైద్యం అందించలేకపోయారు. చూసుకోండి మరి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఆయన స్వాధీనంలో ఉంటాయి. హల్లెలూయా. ఆకాశము, భూమి, మెరుపులు, ఉరుములు, సముద్రాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సరదాగా ఆయన నక్షత్రాలని పిలుచుకుంటాడంటే పేరు పెట్టుకుని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి 3 పిల్లలు ఉంటే 3 పిల్లల్లో ఒకరి పేరు గుర్తుంటే 2 పేర్లు మర్చిపోతాం. నాలాంటోళ్ళు అయితే ఒక్కొక్కసారి మన పేరు మనమే మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చూడండి ఎంత మెమరీ పవరో. ప్రతిసారి ఆయన నక్షత్రాలను, స్టార్స్ని పేరు పెట్టి పిలుచుకుంటాడంట. ఆయన మరి ఆకాశాన్ని, భూమిని ఆయన ఏం చేస్తాడంట? జానలతో కొలుచుకుంటాడంట. దేవునికి స్తోత్రం. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడైనటువంటి బలవంతుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉరుములకు చెప్తాడు, మెరుపులకు చెప్తాడు, తుఫానుకు చెప్తాడు, నువ్వు వెళ్ళి అటాక్ చేయంటే అంతే. ఆఖరికి ఒక దోమ కూడా ఆయన మాట విని వెళ్ళి కుట్టేసి వచ్చేయి, ముద్దు పెట్టేసి వచ్చేయి అంటే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈ మధ్యకాలంలో మరి ఒక వారం 10 రోజుల నుంచి బాగా, వారం 10 రోజులు కాదు, ఒక 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అయిపోతున్నటువంటి న్యూస్ ఏంటి? ఒక చిన్న పురుగు ఉందంట. అది చిన్న నల్లి మాదిరిగా ఉంటుందంట. ఏంటిది? నల్లిలాగా. నల్లి తెలుసు కదండి, నల్లిలాగా చిన్న పురుగు ఉంటుంది, మంచాల మీద ఉంటుంది కదా, అన్క్లీన్గా ఉండేటటువంటి చోట చిన్న నల్లి లాంటి ఒకలాంటి పురుగు అది ఉందంటే ఎక్కువ మట్టిలో ఉంటుంది. అది కుట్టడం వలన మరి ఒకలాంటి ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్స్. మరి
చాలా ప్రాణాంతకమైనటువంటి పురుగు అది. అది కుట్టడం వలన ఫీవర్స్ వచ్చి మరి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు, చనిపోయారు చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. ఏమండి, దేవుడు ఆ పురుగుకి ఈరోజు రాత్రి వెళ్ళి కుట్టేసేయమ్మంటే అయిపోయింది మన పని. నేను చక్కగా ఈసీ రూమ్లో తలుపులన్నీ వేసుకొని చక్కగా నెట్ కూడా వేసుకొని, దోమలు రాకుండా నెట్ కూడా వేసుకొని, ఏం కాదండి, నువ్వు నెట్ వేసుకో, మరి ఏం వేసుకో, దేవుడు మాట చెప్పాడంటే ఎక్కడి నుంచో వస్తుంది, వస్తుందో లేదు, కుడుతుంది అంతే. జాగ్రత్త. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబద్ధాలు ఈజీగా ఆడేయద్దు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారిని అనారోగ్యులుగా నువ్వు వారిని చూపించొద్దు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నావంటే నీ తండ్రి ఎవరని బైబిల్ చెప్తుందంటే నీ తండ్రి అపవాది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44. జాన్ 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి స్టార్టింగ్ చదవం 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అబద్ధాలు ఆడేవారందరూ ఎవరి సంబంధులంట? మీ తండ్రి ఎవరని చెప్తుంది. కాబట్టి ఈరోజు నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని అన్నావనుకో, హే ఎవడు నీ తండ్రి? దేవుడు అంటాడు, నేనా నీ తండ్రిని కాదు. నీ నోరిప్పితే అబద్ధాలు వస్తున్నాయి. నువ్వు నీ తండ్రి నరకంలో ఉన్నాడు, నరకమందున్న మా తండ్రి అని మొరపెట్టుకో. ఎందుకు పరలోకమందున్న మా తండ్రి అంటావు అని దేవుడు మళ్ళీ అంటాడు. నోట్లో అబద్ధాలు పెట్టుకొని అబద్ధాలు ఆడుతూ పరలోకమందున్న మా తండ్రి అని అనేటువంటి అర్హత మనకి లేదు. అలా ఉచ్చరించే అర్హత లేదు మనకి. ఎందుకంటే మన తండ్రి అపవాది సంబంధం బైబిల్ చెప్తా ఉంది. వాడు స్టార్టింగ్ నుంచి వాడు నరహంతకుడు, స్టార్టింగ్ నుంచి వాడు అబద్ధికుడు, వాడు స్టార్టింగ్ నుంచి అబద్ధాలకి జానకుడు, ఫాదర్ ఆఫ్ లైస్ అంటారు. ఎవరు? అబద్ధాలు పుట్టిందే వాడి నుంచి, సాతాను నుంచి. వాడి యొక్క పోలికగా వాడి స్వభావంతో నింపబడి నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. మరి దేవునికి హేయమైనటువంటి క్రియ, శిక్ష వస్తుంది. అబద్ధికుల యొక్క మరి 5:6 ప్రకారంగా, కీర్తనలు 5:6 ప్రకారంగా అబద్ధములాడు ఆ నాలుకను దేవుడు నాశనం చేస్తాడు బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోవడానికి కేవలం వ్యభిచారం మాత్రమే కారణం కాదు. రెండవది ఏంటంట? అసత్యవర్తనులుగా వారు ఉన్నారు. మరి ఆ యెరూషలేము పట్టణంలో ఆ ప్రజలను చూసినప్పుడు, వాళ్ళు చేస్తున్న పాపాలు చూసినప్పుడు దేవుడికి ఎవరు గుర్తొచ్చారంట? ఇంతకు ముందు పాపం చేసి మరి దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయి నాశనం అయిపోయిన సొదొమ గొమొర్రా ప్రజలు గుర్తుకొచ్చారంట. అంటే వారు కూడా సత్యవర్తనులే. ఆ డిఎన్ఏ, ఆ యొక్క జీన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున అలాంటి ఒక మరి అసత్యము పలికే రీతిలో, అబద్ధములాడేటువంటి రీతిలో మనం ఉంటే గనక సరి చేసుకుందాము. ప్రభు కృప మనకి తోడుగా ఉండును గాక. మూడవదిగా చూద్దాము, అది ఇర్మియా గ్రంథం 23:14 కంటిన్యూ చేయమ్మా. అసత్యవర్తనులను ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవదిగా ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దుర్మార్గుల చేతులను ఏం చేస్తున్నారంట? బలపరుస్తున్నారు. దుర్మార్గుల చేతులను బలపరుస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఇలాంటి ఒక స్థితిని కలిగి ఉంటారు. ఎవరైనా నీ స్నేహితులైనంత మాత్రాన, లేక నీకు కావలసిన వారు అయినంత మాత్రాన, నీ భర్త అయినంత మాత్రాన, నీ భార్య అయినంత మాత్రాన, నీ పిల్లలైనంత మాత్రాన, నీకు దగ్గర బంధువులైనంత మాత్రాన, నీ స్నేహితులైనంత మాత్రాన వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని సమర్థిస్తున్నావంటే, వారి యొక్క చేతులను బలపరుస్తున్నావంటే అది కూడా పాపమే. గుర్తుపెట్టుకోండి,
అయితే అవ్వచ్చు, వాళ్ళు నీ స్నేహితులు కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, నీ బెస్టీ కావచ్చు, నీ వైఫ్ కావచ్చు, నీ హస్బెండ్ కావచ్చు, నీ చిల్డ్రన్ కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు. అయితేనేమి వారు తప్పు చేస్తూ ఉంటే, వారు దుర్మార్గం చేస్తూ ఉంటే, వారు అపవిత్రంగా జీవిస్తూ ఉంటే, వారిని నువ్వు బలపరుస్తున్నావంటే అది కూడా పాపమే. నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పు చేస్తున్నటువంటి వారి సంఘంలో అసలు మనం ఉంచబడిందే అందుకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అసలు సంఘంలో మనం పెట్టబడిందే అందుకు. ఎందుకో తెలుసా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మనము లాగాలి. అటువంటి బాధ్యత మనకుంది. బైబిల్ చెప్తా ఉంది, సామెతల్లో 3 పేటల తాడు తెగిపోదు. మరి మనమందరము కలిసి ఏం చేయాలి? ఎవరైనా తప్పు చేస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా దుర్మార్గం చేస్తూ ఉన్నప్పుడు వారిని మనం ఏ రీతిగా కూడా సపోర్ట్ చేయకూడదు, వారిని ప్రోత్సహించకూడదు. కొంతమంది అంటారు, వాళ్ళు తాగరు కానీ ఇతరులు త్రాగుతున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ పర్లేదులే, తాగేసి ఏం కాదులే, కావాలంటే నేను బండి నడుపుతానులే, నువ్వు తాగి నువ్వు వెనకాల కూర్చో. మనం త్రాగకపోవడం మంచి పనే, త్రాగుతున్నటువంటి వారిని మరి లేక పాపం చేస్తున్నటువంటి వారిని సపోర్ట్ చేయడం కూడా పాపమే. బైబిల్ చెప్తా ఉంది అది. దేవునికి స్తోత్రం. అది ఎవరైనా సరే చెప్పాలి, ఎవరైనా సరే చెప్పాలి, వారిని గర్దించాలి, ఇది తప్పు ఖండించాలి. చూడండి, మనము ఈ సభల్లో అసెంబ్లీ ఇలాంటి వాటిలో మనం చూస్తూ ఉంటాం కదా, ఈ పక్కన ఆ ప్రక్కన కూర్చొని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతిపక్షం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒకటి చెప్తూ ఉంటే ఇంకొకరు ఒకటి చెప్తూ ఉంటారు. అయితే మధ్యలో బాగా తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అది అసెంబ్లీయా సంత అనేది కూడా మనకు అర్థం కాదు. మొత్తానికి ఏదైతే అక్కడ జరుగుతూ ఉంటుంది, అందులోంచి ఒకరు సడన్గా లేచి నేను ఖండిస్తున్నాను అంటారు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏదైతే చెప్తున్నారో నేను దానికి సపోర్ట్ చేయట్లా, నేను సపోర్ట్ చెయ్యను. బైబిల్ చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవికాండము 19వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. అందరూ నాతో కలిసి మాటలు చెప్పండి. నీ పొరుగువాని పాపము, గట్టిగా చెప్తున్నారా? నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఏవండి, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, ఎవరైనా తప్పు చేస్తే ఆ పాపం వారిదే కదా, కానీ మనం చెప్పకపోతే ఆ పాపం మన మీద కూడా వస్తుందంట. ఎందుకు? త్రాగకుండా, తిరగకుండా, పాపం చేయకుండా ఆ పాపం మన మీదకి రప్పించుకోవడానికి. ఏంటి, మనమేమో ఎంతో విశ్వాసంగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నీతిగా మనం బ్రతుకుతూ ఉన్నామే. ఇతరులు చేస్తున్నటువంటి ఆ పాపాలు, సంఘంలో ఎవరైనా పాపం చేస్తా ఉన్నాడు చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు. ఎవరైనా మరి అలా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు చూసి చూడనట్టు నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. అలా నాకెందుకులే అని వెళ్ళిపోతూ ఉన్నావు. అయితే అలా చూసి కూడా వారిని ఖండించకుండా, అంటే నువ్వు వెళ్ళిపోయి పనికిమాలోడ, దుర్మార్గుడ ఇలా అనమని కాదు అక్కడ. అమ్మా, నువ్వు చేస్తున్న తప్పు, అంతే, జస్ట్ 1 వర్డ్, నువ్వు చేస్తున్న తప్పు, ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా ఒక భార్యను పెట్టుకొని ఇంకొక అక్రమ సంబంధం కలిగినటువంటి వారు మనకు కనపడారనుకోండి, నాకు ఎందుకులే బావా అనుకోకూడదు. వెళ్ళి అంటే దాన్ని నువ్వు పెద్దగా దాన్ని నువ్వు టమ్కేసి ఊరందరికీ చెప్పమని కాదు. అలాంటి సంఘటన నీకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు, ఇది సరికాదు అని ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే మనమా పాపం చేయట్లేదు, మనమా దోషం చేయట్లేదు, మనమా అపరాధం చేయట్లేదు, మరి మనకెందుకు శిక్ష కదా? లాజిక్కే కదండి. వెళ్ళి నేను ఖండిస్తున్నాను, దిస్ ఇస్ నాట్ రైట్, ఇది తప్పు అని చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎలా తీసుకుంటారనేది సెకండరీ థింగ్, తర్వాత విషయం.
కానీ అలా చెప్పకుండా నాకెందుకులే అని ఉండిపోవడం కూడా మరి పాపము అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు నాశనం అయిపోవడానికి మూడవ కారణం ఏంటంటే, వారు దుర్మార్గుల చేతుల్లో ఏం చేశారంట, నేనున్నానులే, ఎందుకు మీరు చేయండి. కొడుకు చెడిపోతూ ఉంటే, పక్కన కూతురు చెడిపోతూ ఉంటే, పక్కన వారందరూ చెడిపోతూ ఉంటే పర్వాలేదులే కానిచ్చేసే, కావాలంటే నేను నీకు సపోర్ట్ ఇస్తా, నీకు ఆర్థికంగా హెల్ప్ చేస్తా, నీకు ఆ రకంగా హెల్ప్ చేస్తా. సపోర్ట్ చేయడం మంచిదే, నీ ఫ్రెండే. అయ్యో నా ఫ్రెండ్ కదండి, ఎలాగండి చెప్తే బాధపడతాడేమోనండి, లేకపోతే మా ఆవిడ కదండి, మా ఆయన కదండి, లేక నాకు కావలసిన వాళ్ళు కదండి, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు బాధపడతారేమోనండి, ఏదైనా అనుకుంటారేమోనండి అని అనుకుంటే గనక, ఇదిగో దేవుడు అంటున్నాడు, సరేమ్మా నీ బాండ్ పోకూడదు, నువ్వు బాధపడతాడు అనుకుంటున్నావు కదా, మరి ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. ఆయన ఎక్కడికి వెళ్తాడు, నరకంలోకి వెళ్తాడు. మరి బాధపడుకోకూడదు కదా, మీ బాండింగ్ పోకూడదు కదా, నువ్వు కూడా వెళ్ళిపో, నరకంలోకి వెళ్ళి ఇద్దరు హాయిగా చక్కగా ఆ అగ్నిలో ఈత కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశానికి ఎప్పుడు కూడా బద్ధ విరోధి అయినటువంటి దేశం ఏదంటే పాకిస్తాన్ అని చెప్తాం కదండి. పాకిస్తాన్కి మనకి పచ్చగడ్డేసినా కూడా బొగ్గుమండే అంత మరి ఆ యొక్క శత్రుత్వం. ఇప్పుడు ఇక్కడ నించొని సోషల్ మీడియాలో లైవ్ పెట్టేసి అయ్యో పాపం పాకిస్తాను, అయ్యో పాపం పాకిస్తాను అని అంటే చాలు, మనం ఇంకేం అనక్కర్లేదు. వాళ్ళ మీద జాలి చూపించి ఒక చిన్న కన్సర్నింగ్తో ఒక చిన్న మాట వారి గురించి మరి పాజిటివ్గా మనం మాట్లాడితే చాలు, ముందు పాకిస్తాన్ సంగతి పక్కన పెట్టి మనల్ని తీసుకెళ్ళి జైలు వేస్తారు కదండి. ఎందుకో వాళ్ళ దేశంలో మనం లేము, వాళ్ళ ద్వారా మనం ఏ లాభం కూడా పొందట్లేదు. జస్ట్ వీఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్. అందుకే కేవలం అంటే మనం పాకిస్తాన్ని బలపరచడం వలన, వారికి సపోర్ట్ ఇవ్వడం వల్ల మనం తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. కాబట్టి ఇదిగో నీవు నీ వాళ్ళు అనుకుని నువ్వు సపోర్ట్ చేస్తే వారి దుర్మార్గతను, వాళ్ళ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుతూ నువ్వు వారి యొక్క ఆ దుర్మార్గతకు నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక, ఇదిగో ఆ రోజున సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలకు పట్టినటువంటి గతే మనకు కూడా పట్టకపోదు అని నిర్భయంగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా 4వ మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49-50 వచనాలు ఒకసారి చదువుదాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం మీదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. చాలమ్మా. 4వదిగా ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి నాశనానికి కారణమైనటువంటి 4వ పాపం, వారు జరిగించిన 4వ పాపం ఏంటంటే, ఇక్కడ చూడండి, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఈ పట్టణాలు నాశనం అయిపోవడానికి గల 4వ కారణం ఏంటంటే, ఈ యొక్క పట్టణానికి ఏమొచ్చిందంట, గర్వం వచ్చింది. ఏమొచ్చిందంట, వాళ్ళు ఆహార సమృద్ధి ఎక్కువైపోయి, ఆహారం సమృద్ధి అంటే ఎక్కువైపోవడం వలన, కడుపు నిండిపోవడం వలన వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోయి, ఏం పెరిగిపోయింది, స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే కొవ్వు పెరిగిపోయి, ఏం పెరిగిపోయి, ఆహారం ఎక్కువైపోయి, కడుపు నిండిపోయి, కొవ్వు ఎక్కువైపోయి వాళ్ళకి ఏమొచ్చిందంట, గర్వం వచ్చింది, కొమ్ములు వచ్చాయి. చెప్పండి ఏమొచ్చాయి, చూసుకోండి, ఒకవేళ ఎవరికైనా వచ్చాయేమో. అర్జెంటుగా కొమ్ములు వస్తే వెంటనే దాన్ని విరిచి అవతల పాడే, లేకపోతే సొదొమ గొమొర్రా పట్టినటువంటి గతే మనకి పడుతుంది. ఆహారం ఎక్కువైపోయి, ఇదిగో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఎక్కువయ్యే కొలది పొందుకునే కొలది, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి మెండుగా వస్తున్న కొలది మన దగ్గరికి రావలసింది తగ్గింపే కానీ గర్వము కాదు. కొంతమందికి ఆశీర్వాదం ఎక్కువైపోతుంది,
ఏమైపోతుంది? ఆశీర్వాదం ఎక్కువైపోయే కొలది తగ్గింపు రావాలి. కానీ దానికి బదులుగా ఆశీర్వదించబడిన తర్వాత మనుషులు గర్వాంధులైపోతున్నారు. ఒకప్పుడు భోజనం లేనటువంటి వారు ఇప్పుడు కడుపు నిండా 3 పూసల భోజనం తింటూ అసలు ఒక నెల సంవత్సరానికి చూసుకోక్కర్లేదు అన్నంతగా దేవుడు ఆశీర్వదిస్తే, భోజనం లేనప్పుడు ఉన్నటువంటి మాటలు వేరు, భోజనం వచ్చిన తర్వాత వచ్చే మాటలు వేరు. జాబ్ లేనప్పుడు వారు మాట్లాడే తీరు వేరు, జాబ్ వచ్చిన తర్వాత మాట్లాడే తీరు వేరు. వారు మరి పరీక్షలు రాసేటప్పుడు మాట్లాడే తీరు వేరు, పరీక్షలు రాసి పాస్ అయిపోయి జాబ్ కొట్టేశాక వచ్చే మాటలు వేరు. ఏవండి, ఇల్లు లేనప్పుడు వచ్చే మాటలు వేరు, ఇల్లు వచ్చిన తర్వాత మాటలు వేరు. ఇలాగా ఆశీర్వాదం వచ్చిన తర్వాత వారు గర్విష్ఠులైపోతారు చాలామంది. బైబిల్ చెప్తా ఉంది, నాశనానికి ముందు ఏమి నడుస్తుందమ్మా? ఇంకొక మాట కూడా చెప్తుంది బైబిల్, ఎవని తగ్గించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. చూసుకో, ఒక ఆశీర్వాదం పెరుగుతున్న కొలది నీకు గర్వం వస్తుందేమో, కొమ్ములు వస్తున్నాయేమో. ఇదిగో నీ నాశనము, నీ అంతము దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకో. రానివ్వకు. అసలు ఎందుకు గర్వము, ఎందుకు అహంకారము? దేనిని బట్టి గర్వము, దేనిని బట్టి అహంకారము? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బట్టి గర్వం వస్తూ ఉంది? దేనిని బట్టి నీకు ఈ అహంకారము? ఈ శరీరాన్ని చూసుకున్నా, ఈ అందాన్ని చూసుకున్నా, బైబిల్ చెప్తుంది అందము దేవునికి స్తోత్రం. ఈ అందము మరి మోసకరమైనది, ఈ సౌందర్యము వ్యర్థమైనది. చాలామంది అందాన్ని బట్టి చాలా గర్విస్తూ ఉంటారు. ఈ సౌందర్యాన్ని బట్టి మరి హెచ్చులకు పోతూ ఉంటారు. 16లో ఉండేటువంటి ఈ సౌందర్యం, 16లో ఉండేటువంటి ఈ అందం, 16లో ఉండేటువంటి ఈ యొక్క నిగారింపు 60లో ఉంటుందా? అసలు 60 దాకా ఎందుకు? 60 దాకా ఒకవేళ బ్రతకడమే గ్రేట్ అని మరి ఈ యొక్క సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ రోజున 60 సంవత్సరాలు క్రాస్ చేసి 61లోకి 62లోకి వెళ్ళారంటే వాళ్ళు ఎంతో ధన్యులు. అసలు 60 వరకు ఎవరు ఉండట్లా. అతి తక్కువ వయసులోనే చాలామంది దేవుని పిలుపుని అందుకుంటున్నారు. 30లోకి 40లోకి వచ్చేటప్పటికే ఆ అందమంతా ఎటు వెళ్ళిపోతుందో, సౌందర్యం అంతా ఎటు వెళ్ళిపోతుందో. అక్కడ పెట్టబడిన తర్వాత, ఆ యొక్క 6 అడుగుల గోతిలో పెట్టబడిన తర్వాత ఈ శరీరం అసలు కనపడదు. మరి దీనికోసమా? నీ బలాన్ని బట్టా, నీ బలగాన్ని బట్టా, లేక నీ యొక్క పదవిని బట్టా, నీ చదువుని బట్టా, నీ యొక్క మరి ధన సమృద్ధిని బట్టా, దేనిని బట్టి నీకు అతిశయము, దేనిని బట్టి గర్విస్తూ ఉన్నావు? బైబిల్ చెప్తా ఉంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. నీకేమన్నా గర్వం రావాలి అని అంటే, నీకేదైనా సంతోషం, అతిశయం అనగా 2 అర్థాలు వస్తాయి బైబిల్లో. ఒకటి మరి అహంకారము, అలాగే సంతోషము. నువ్వు ఎవరిని బట్టైనా, నువ్వు దేనిని బట్టైనా సంతోషించాలంటే, దేనిని బట్టైనా గర్వించాలంటే అది ప్రభువుని బట్టే నువ్వు గర్వించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు నా స్నేహితుడని చెప్పడం బట్టి నువ్వు గర్వించాలి. నా ప్రభువు నా చేయి పట్టుకుంటాడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయుడు అని చెప్పడం బట్టి నువ్వు సంతోషించి గర్వించాలి. కానీ ఈ డబ్బును బట్ట ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఎవరి దగ్గర ఉంటుందో. రక్షణ దినమున గుర్రములు నీకు అక్కడికి రావని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. అక్కడికి వస్తాయా? నువ్వు సంపాదించిన గుర్రాలు, రథాలు, డబ్బు, ధనము, దస్కము, పేరు, ప్రతిష్ట, కీర్తి, ఘనత, మరి ఇవన్నీ కూడా నీకు అక్కడికి వస్తాయా? నీకు అవసరానికి అవసరపడతాయా అంటే బైబిల్ చెప్తా ఉంది అవేమి అక్కరకు రావు. మరి దేనిని బట్టి గర్వపడుతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వించాడు ఒక ఆయన, నెబుకద్నెజర్ ఒక ఆయన తన మనసులో గర్వించాడంట. ఈ పట్టణము ఇదంతా కూడా నా వలనే అని గర్వించాడంట. దేవుడు ఏం చేశాడు? 7 కాలాల పాటు, 7 సంవత్సరాల పాటు పో అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి మేసుకో అన్నాడంతే. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాలు వెళ్ళిపోయి అరణ్యంలో పశువులాగా గడ్డి మేసాడు. గోళ్ళు పెరిగిపోయే పక్షి లాంటి ఈకలు వచ్చే ఆ మంచుతో తడవడం వలన ఒక వికృతమైనటువంటి రూపం
ఒకవేళ నీకున్నటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ని బట్టి, నీకున్న ఫిగర్ని బట్టి, నీకున్నటువంటి ఆ హ్యాండ్సమ్ తనాన్ని బట్టి నువ్వు ఒకవేళ గర్వపడతా ఉంటే దేవుడు క్షణం కాలంలో దాన్ని మాయించేయగలడు. జాగ్రత్త. యవనస్తుడా, పురుషులారా, స్త్రీలారా, పెద్దలారా, దయచేసి ఆలకించండి. గర్వించొద్దు, కొమ్ములు రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కొమ్ములు వస్తే కత్తిరించడం కూడా ఆయనకి తెలుసు. ఆయన దగ్గర ఎప్పుడేముంటుంది? కత్తిరి ఉంటుంది. కొమ్ములు వస్తే కత్తిరిస్తాడు. నువ్వు పైకి వెళ్ళావని నీకు కొమ్ములు వచ్చినాయి అనుకోండి, ఒక్కసారిగా కింద కట్ చేస్తే మళ్ళీ కింద కాదు, అధపాతాళానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీవు కలిగి ఉన్నా అది దేవుని బట్టి నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ నిజంగానే నువ్వు సౌందర్యంగా ఉన్నావా, నిజంగానే నీకు చాలా బలం ఉందా, నిజంగానే ఎవ్వరికి లేని తెలివితేటలు, జ్ఞానం నీకుందా, ఎవ్వరికి లేకనంత చదువు నీకు ఇవ్వబడిందా, ఎవ్వరికి లేని గృహము నీకు ఇవ్వబడిందా, ఎవ్వరికి లేని స్థితిగతులు నీకున్నాయా, ఇవన్నీ కూడా నా దేవుని బట్టి నేను కలిగి ఉన్నానని నువ్వు ఆనందించాలి, సంతోషించాలి, గర్వించాలి. కానీ నిన్ను బట్టి నువ్వు గర్వించడం మానేసే, దేవుడు తొలగిస్తాడు దాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో గర్వము ఎవడేం చేస్తాడు? నన్ను ఎవడేం చేయగలడు? గర్వము, అహంకారం కొవ్వు పట్టిపోయింది. నేను ఎప్పుడు చెప్తానో, గర్వం వచ్చినప్పుడంట కొంతమంది కళ్ళు ఉండవలసినటువంటి స్థానంలో ఉండకుండా ఎక్కడికి ఎక్కుతాయంట? నెత్తి మీదకి ఎక్కుతాయండి. కళ్ళు నెత్తి మీద ఉంటే కనబడతాయా? నేల మీద ఏం జరుగుతుందో కనపడుతుందా? కనపడదు. కింద వాళ్ళు ఎవరైనా కనపడతారా? కనపడరు. నెత్తి మీద ఉండడం వాళ్ళ కళ్ళు మరి ఎవ్వరు తక్కువ వారు, క్రింద వారు, ఆ గొప్పులు, గోతులు, ఆ మెట్టాలు, పల్లలు ఏం కనపడవు. ఇంకంతే ఆ నెత్తి మీద కళ్ళెట్టుకొని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. దేవుడు చూడకముందే, దేవుడి చేతిలో పడకముందే. నేను 2 వారాల క్రితం కూడా చెప్పాను, దావీదు మరి చాలా అహంకారంతో దేవుడిచ్చినటువంటి విజయాలన్నిటిని కూడా మర్చిపోయి ఒకానొక దినాన్న తన సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబుని పిలిచి, ఇదిగో మన దగ్గర ఎంత సైన్యం ఉన్నారు లెక్క పెట్టేసేయి అన్నాడు కదండి. గర్వం. హల్లెలూయా. అప్పటికి యోవాబు చెప్తూ వచ్చాడు, చిలక చెప్పినట్టు చెప్పాడు, నాయనా ఇదిగో సైన్యంతో మనకు పనేంటి, దేవుడే కదా మనకు విజయాలు ఇచ్చింది. మీరు చదువుకోండి 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే, మరి అలాంటి అహంకారంతో చేసినటువంటి ఆ పనికి, ఆ పాపానికి, ఆ గొప్ప పాపానికి దేవుడు శిక్ష ఇచ్చాడు. దేవుని చేతిలో పడ్డారు. దేవుని చేతిలో పడ్డం వలన ఇదిగో 3 దినాలు తెగులు వారి మీదకి వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి తెగులు, అలాంటి ఉగ్రత మరి నీ మీదకి, నీ ఇంటి వారి మీదకి రాకుండా చూసుకో. గర్వం రానివ్వకు. ఎంత ఎదిగినా నువ్వు ఒదిగే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎదిగే కొలది హంబుల్నెస్ నీలో రావాలి, కానీ యాటిట్యూడ్ రానివ్వద్దు. నాకేంట్లే ఇలా ఉంటారు కొంతమంది, నాకేంట్లే, నాకు కొడుకులు ఉన్నారు, నాకేంట్లే, నాకు బోళ్ళంత ఉంది. రానివ్వద్దు. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. రానివ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొడుకునే నీకు కత్తిలాగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కత్తిలాగా మారి దినదినము పొడుస్తూ ఉంటారు నిన్ను, ఒక్కరోజు కాదు. హల్లెలూయా. పిల్లల్ని బట్టి అతిశయించొద్దు. హల్లెలూయా. పిల్లల్ని బట్టి అతిశయించావా, ఆ పిల్లలే రేపు నీకు కత్తుల్లాగా మారి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం వరుసగా చక్కగా బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ అన్నట్టుగా చక్కగా నిన్ను పొడుస్తూ హ్యాపీగా నిన్ను హ్యాపీగా కాదు, నిన్ను చక్కగా బాధ పెడతా ఉంటారు. చాలామంది పిల్లల్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. దేనిని బట్టి అతిశయించదు. గర్వం అనేది రానివ్వద్దు. ఈ ప్రజల్లోనికి గర్వం వచ్చింది. చాలామంది అనుకుంటారు వ్యభిచారమే, జారత్వమే, మితిమీరిపోయినటువంటి ఆ పాపమే అనుకుంటారు. కానీ చూసారు బైబిల్ ఎన్ని చెప్తా ఉందో, వారిలో గర్వం రావడం వలన కూడా ఆ పట్టణం నాశనం అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూద్దాం. అదే 16:49 కంటిన్యూషన్ చదువుదాం. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. అది అంటే ఎవరు ఇక్కడ? సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అసలు దీనులకు దరిద్రులకు, ఆ పైనే చదువుకున్నాం మనకి, వారికి ఆహార సమృద్ధి,
నిర్విచారమైన సుఖస్థితి వారికి కలిగింది. అంటే దేవర్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్ అనమాట. వాళ్ళు చాలా ఆశీర్వదించబడ్డారు. వారికి ఆహారానికి కానీ వస్త్రాలకు కానీ మరి దేనికి కానీ లోటు లేదు. చాలా సుఖస్థితిని కలిగి ఉన్నారు. చాలా మెండుగా వారు దీవించబడ్డారు. అలాంటి స్థితిలో దీనులను దరిద్రులను వారు సహాయం చేయలేకుండా ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సొదొమ పట్టణం గొమొర్రా పట్టణం నాశనం అయిపోవడానికి 5వ కారణం వారు పేదలకు దీనులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజున ఒకసారి ప్రశ్నించుకో, ఎవరికైనా నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? నా దగ్గర ఏముందండి అని అనొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతున్నాను, మళ్ళొక్కసారి అడుగుతాను. మేము మరి రోజులో అసలు ఒక పూట మాత్రమే భోంచేసి మిగతా 2 పూటలు నీళ్లు తాగి పడుకుంటున్నామంటే అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మేము 3 పూట్ల హాయిగా హ్యాపీగా భోజనం చేస్తున్నామండి అన్నవారు చేతుల పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఏమీ లేదు అనే మాట రానివ్వద్దు. చాలాసార్లు చాలామంది ఈ మాటను పదే పదే వల్లిస్తూ ఉంటారు. నాకేమీ లేదండి, నేనేం చేయగలనండి, నాకేముందండి. దాన్ని దేవుడు తదాస్తు అంటాడు. జాగ్రత్త. దేవుడు ఆమెన్ అంటాడు. మన బైబిల్ భాషలో చెప్పాలంటే ఆమెన్ అంటాడు. నువ్వు అన్నీ ఉంచుకొని ఏమీ లేవు అంటున్నాడు. ఓకే, ఏమీ లేకుండానే ఉండు, ఆమెన్ అంటాడు. సో డోంట్ సే దట్. అలా అది చెప్పొద్దు. నీకు చాలా సమృద్ధి లేక నీకు మరీ అంత లేమి అయితే లేదు. యు ఆర్ ఓకే. మరి అంత బీదరికంలో అయితే లేవు. అయితే ఇదిగో మనము దీవించబడాలంటే, మరి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే దీనులైనటువంటి వారికి దరిద్రులైనటువంటి వారికి మనము సహాయం చేయాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రావెర్బ్స్ సామెతలు 19:17లో బీదలకు సహాయం చేయవాడు అప్పిచ్చువాడు. చెప్పండి, బీదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అందరూ నాతో చెప్పండి, బీదలకు సహాయం చేయవాడు. నా వెనకాల చెప్పండి, బీదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఓకేనా? యెహోవాకు దానం ఇచ్చువాడు అని ఉందా, యెహోవాకు అప్పిచ్చువాడు అని ఉందా? దానానికి అప్పుకి తేడా ఉంది కదండి. దానం అంటే మనం స్వచ్ఛందంగా మనం ఇష్టపూర్వకంగా ఇవ్వడం. కానీ అప్పు ఇవ్వడం అంటే, అప్పు ఇచ్చామంటే అది ఎప్పుడైనా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఓ నెల, సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ రోజున అప్పు వద్దులేండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరగాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పు ఇవ్వడం అంటే అది ఎప్పటికైనా మనకు వసూలు చేసుకుంటాం, వసూలు చేయబడుతుంది. అది ఎలాగైనా ముక్కు పిండైనా సరే, కోర్టు మెట్లెక్కైనా సరే, ఏ కారణం చేతనైనా పంచాయతీకి లాగైనా సరే మన అప్పు మనం వసూలు చేసుకుంటాం. ఇక్కడ చూడండి, పేదలకు సహాయం చేసేవారు ఎవరికి అప్పిస్తున్నారంట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి అప్పిస్తాం? డబ్బు లేని వాళ్ళకి అప్పు ఎవరు చేస్తారండి? డబ్బు లేని వాళ్ళే కదా. డబ్బు ఉన్న వాళ్ళు అప్పు చేస్తారా? చేయరు. ఎవరైనా వచ్చి అమ్మ నాకు 10,000 కొంచెం అప్పివ్వు, ఇంట్రెస్ట్కో మొత్తం దేనికో అప్పివ్వు అని అడిగితే వాళ్ళ దగ్గర లేకే కదా అడిగారు. ఇక్కడ మనం ఎవరికి అప్పిస్తున్నామో? ఏమీ లేనోడికా? ఏమీ లేనివానికా? హల్లెలూయా. ఆయనకు ఒక పేరుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన శ్రీమంతుడైన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా. బోళ్ళంత ఉంది ఆయనకి, ఆయనకు నువ్వు అప్పిస్తున్నావు. హల్లెలూయా. ఇక్కడ పేదలకు సహాయం చేస్తే అక్కడ నీకు దేవుడు ఒక ఖాతా తెరుస్తున్నాడు పరలోకంలో. బ్యాంకులో ఒక ఖాతా తెరిచి, ఇదిగో నేను అనిత దగ్గర ఇంత అప్పు తీసుకున్నాను. హల్లెలూయా. ఎవరికైనా నువ్వు సహాయం చేస్తా ఉన్నప్పుడు నేను నా దేవునికి అప్పిస్తున్నాను అనుకో, వాళ్ళకి సహాయం చేస్తున్నాను అనుకోవద్దు. దేవునికి స్తోత్రం.
అప్పుడు నీ ఆత్మ సాటిస్ఫై అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రూపాయి అయినా, ఒక పావల అయినా, ఒక 10 రూపాయలైనా కనీసం ఎవరైనా నీ దగ్గరికి వచ్చి దేహి అని చేయి చాపినప్పుడు వారు అర్హులు అని నీకు అనిపిస్తాయి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, తనకు మాలిన ధర్మం చేటు అని చెప్తుంది. ఎవరైనా వచ్చి వారు నీకు నిజంగా అర్హులు అనిపిస్తే, వారు నీవిచ్చే సహాయానికి వారు అర్హులు అని నీకు అనిపిస్తే. కొంతమంది అన్నీ బాగానే ఉంటాయి, చక్కగా తయారైపోయి వచ్చి బెగ్గింగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు వాళ్ళని చూసినప్పుడు నీకు అర్హులు, నీ మనసుకి నిజమే అని అనిపిస్తే వాళ్ళకి కనీసం ఒక 10 రూపాయలైనా, మరి 10 రూపాయలైనా లేని స్థాయిలో అయితే మనం లేం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు 5 రూపాయలు, దీనులకు దరిద్రులకు సహాయం చేయి. నువ్వు పరలోకంలో ఖాతా తెరుచుకుంటున్నావు, దేవునికి అప్పిస్తున్నావు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ఇలా దీనులకి దరిద్రులకి నువ్వు సహాయం చేయకుండా ఉంటే దేవుడు అంటాడు, నేను నీ మొర వినను అంటాడు. చూడమ్మ ఒకసారి 21వ అధ్యాయం, అదే ప్రావెర్బ్స్ 21:13 చదువు. దరిద్రుల మొర వినక చెవిని మూసుకునివాడు, దరిద్రుల మొర వినక చెవిని మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడాడంట. అర్థమైంది ఈ మాట. దేవునికి స్తోత్రం. ఎవరైనా దరిద్రులు వచ్చి అయ్యా సహాయం చేయండి అని నిన్ను వచ్చి అడిగినప్పుడు నువ్వు సహాయం చేయగలవని, సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావని వారు నమ్మి నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వారి మొర వినకుండా నువ్వు చెవులు మూసుకున్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొర కూడా అంగీకరించడు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సొదొమ గొమొర పట్టణాలు నాశనమైపోవడానికి, మరి పాడైపోవడానికి, దేవుని యొక్క ఉగ్రతకు, మరి ఆ అగ్నికి ఆహుతైపోవడానికి గల 5 పాపాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. అందరికీ తెలిసింది వ్యభిచారం. ఆ వ్యభిచారం వలన మితిమీరిపోయినటువంటి పాపం. ఒకవేళ అటువంటి వ్యభిచారము, అటువంటి జారత్వము, అక్రమ సంబంధాలు ఎవరిలైనా కలిగి ఉంటే దయచేసి వాటి నుంచి బయటికి రండి. రెండవదిగా వారు అసత్యవర్తనులు, అంటే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు. చాలామంది కూడా ఇదిగో అవసరానికి అనవసరానికి కూడా, ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ అలాంటి అబద్ధాలు ఆడేటువంటి మరి ఆత్మ నీలో ఉంటే దాన్ని తొలగించుకొని అబద్ధపు జీవితం నుంచి బయటికి రా. ఎందుకంటే ఆ పాపం వల్లనే వారు నాశనం అయిపోయారు. మూడవదిగా మరి దుర్మార్గుల చేతులను వారు బలపరుస్తూ వచ్చారు. ఒకవేళ నా ఫ్రెండ్ అని, నా స్నేహితులని నువ్వు ఎవరికైనా వాళ్ళ పాపం చేస్తావు, తప్పు చేస్తావు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావేమో, అలా సపోర్ట్ చేయడం కూడా తప్పే. బైబిల్ చెప్తా ఉంది కదా, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట, గాయం చేస్తాడు. ఒకవేళ నిజంగా వాళ్ళు నీ ఫ్రెండ్స్ అయితే, నీకు బాగా కావలసిన వాళ్ళు అయితే, నిజంగా వాళ్ళ మేలు నువ్వు కోరుకుంటే వెళ్ళి గాయం చేయి. అంటే చెప్పడం వలన ఏమవుతుంది, గాయం అవుతుంది. పర్లేదు, గాయమైనా పర్లేదు, వారు బాగుపడతారు కదా. నీతో మాట్లాడకపోయినా పర్వాలేదు, మూతు 36 వంకరలు తిప్పుకొని మరి నీ ఫ్రెండ్షిప్ కట్టు అని అన్నా సరే పర్వాలేదు. ఏంటిది, నీ ఫ్రెండ్షిప్ కట్టు అన్న పర్వాలేదు, కానీ వాళ్ళు బాగుపడతారు కదా. ఎలాగకపోతే రేపు తర్వాత అయినా సరే వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరిని సపోర్ట్ చేయదండి, మంచికి సపోర్ట్ చేయండి, ప్రోత్సహించండి. కానీ ఎవరైనా దుర్మార్గత, దుష్టత్వం, పాపం చేస్తున్న వాళ్ళు కనపడితే వాళ్ళకి సపోర్ట్గా నిలబడొద్దు. ఎందుకంటే ఆ పాపం మన మీద కూడా వస్తుంది. నిర్మోహమాటంగా వారిని మనం గర్దించాలి. అలా అని చెప్పి అందరిలో గర్దించొద్దు. ఒంటరిగా వారిని చిన్న మాటతో సరిచేసుకో. ఇది మంచి పద్ధతి కాదు. జస్ట్ దట్స్ ఇట్, అంతేగాని వాళ్ళు చేసిన తప్పులన్నీ తవ్వి వాళ్ళ నెత్తి మీద వేసి నువ్వు అది అనొద్దు. ఎందుకంటే ఒకప్పుడు మన స్థితి కూడా అదే కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా వారు ఎందుకు నాశనం అయిపోయారంటే గర్వము. అలాంటి గర్వం కూడా నీలో అహంకారం ఉందేమో, అతిశయిస్తున్నావేమో, ఒకవేళ ఆ స్థితి నుంచి కూడా నువ్వు బయటికి రా. ఐదవదిగా వారు దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా ఉండిపోయారు. వారికి సమృద్ధిగా ఉన్నా సరే వాళ్ళు తింటూ, వాళ్ళు తాగుతూ, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ వారి ప్రక్కన దీనులు దరిద్రులు కనపడుతున్నప్పుడు చేయి చాచి వారికి సహాయం చేయలేకపోయారు.
ఒకవేళ నీకు నిజంగా సమృద్ధి ఉంటే, నువ్వు ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటే, మరి నీకు తోచినంత సహాయమో ఇతరులకు, దీనులకు, దరిద్రులకు, పేదవారికి సహాయం చేయి. క్రిస్మస్ సీజన్ వస్తూ ఉంది. క్రిస్మస్ సీజన్లో మనం అందరం కూడా బట్టలు కొనుక్కుంటాం, మనందరం కూడా చాలా హంగులు ఆర్పాటాలు చేసుకుంటాం. ఒకవేళ ఎవరైనా కనీసం బట్టలు కొనుక్కోలేని వాళ్ళు కనపడితే, అంటే పండగకి ఖచ్చితంగా బట్టలు కొనుక్కోవాలా, కట్టుకోవాలా అనేటువంటి రూల్ ఏం లేదు, కానీ మనం కట్టుకుంటాం కదండి. పండగ అంటే కొత్త బట్టలు వేసుకుంటాం కదా. మన పక్కోళ్ళు కూడా బాగా లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళకి సహాయం చేయండి. ఒక 500 పెట్టి ఏదైనా డ్రెస్ కొనివ్వండి, లేకపోతే ఇంకా తక్కువలో కూడా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, మంచిది. అలా మనం సహాయం చేయడం వలన మరి దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళం అవుతామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతసేపు మనము, మన పిల్లలు, మన ఇల్లు మనది అని కాకుండా పేదవాళ్ళ వైపు కూడా మన దృష్టి నిలపాలి. అప్పుడు యెహోవాకు అప్పిచ్చినటువంటి వారం అవుతాం. ఇలాంటి 5 పాపాలు మనలో ఉన్నాయేమో దయచేసి వాటిని తొలగించుకొని మనల్ని సరి చేసుకొని క్రమపరుచుకుందాము. మరి దేవుని ఉగ్రత మన మీదకి, మన ఇంటి మీదకి, మన కుటుంబాల మీదకి రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. దయచేసి మోకరించండి. చిన్న ప్రార్థన, ఒప్పుదల ప్రార్థన చేసుకుందాము. ఒప్పుదల ప్రార్థన. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతే లేచి నించో. ఒప్పుదల ప్రార్థన. ప్రభువా, యెహోవా తోటగా పిలువబడినటువంటి ప్రభువా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని మీరు నాశనం చేసేశారు. ఆకాశము నుండి అగ్నిని కురిపించి నాశనం చేసేశారు. నామరూపాలు లేకుండా ప్రభువా మీరు నాశనం చేసేశారు. దానికి వారు చేసిన 5 పాపాలే కారణం. వ్యభిచారము, అబద్ధపు జీవితము, అబద్ధములాడుట, అసత్యవర్తనులుగా ఉండడం, దుర్మార్గులను చేతులను వారు బలపరచడం, పాపులను ప్రోత్సహించడం, గర్వము, దీనులకు, దరిద్రులైనటువంటి వారికి సహాయం చేయకపోవడం వలన ఆ పట్టణాన్ని, పట్టణ ప్రాంత ప్రజలందరినీ మీరు నాశనం చేసేశారు. కేవలము నీతిమంతుడైన లోతును, అతని కుటుంబాన్ని రక్షించారు. ప్రభువా తండ్రి, ఒకవేళ అటువంటి పాపము నాలో ఉందేమో యేసయ్యా ఒప్పుకోండి. గర్వాన్ని ఒప్పుకోండి, అబద్ధపు జీవితాన్ని ఒప్పుకోండి, అక్రమ సంబంధాలకు బానిసలైపోయింటూ ఒప్పుకోండి, విడిపించమని అడగండి. పాపులను ప్రోత్సహించే, దుర్మార్గులను ప్రోత్సహించే స్థితిలోని వింటూ ఒప్పుకో. దీనులకు, దరిద్రులకు సహాయం చేయలేనటువంటి స్థితిలో నీవు ఉంటే ఒప్పుకో. నీకున్నంతలోనే ఇతరులకు సహాయం చేసే రీతిగా మనసునివ్వమని అడగండి. పెట్టే మనసు నాకు ఇవ్వండి ప్రభువా, ఇచ్చే మనసు నాకు ఇవ్వండి ప్రభువా, సహకరించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఆ పాపములన్నీ నాలోంచి తొలగించి నన్ను క్రమపరచండి, నన్ను సరిచేయండి. వాక్యము ద్వారా నన్ను ఉదక స్నానము చేయించండి. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు సిద్ధపరచబడిన, మెలకువగలిగిన వధువు సంఘంగా నేను ఎదుర్కొనడానికి నన్ను సిద్ధపరచండి. నశించిపోయే, విడిచిపెట్టబడే స్థితిలో నేను ఉండకూడదు ప్రభువా. నా కుటుంబం ఉండకూడదు నాయన. అయ్యా నన్ను క్షమించండి. నేను ఇంతవరకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపాలు చేసేసాను అయ్యా. అబద్ధాలు ఆడుతున్నాను ప్రభువా. చాలా గర్వంగా నడుచుకుంటున్నానయ్యా. అహంకారమైనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నానయ్యా. ఈ ఆశీర్వాదము నీవిచ్చిందని తెలియక నేను హెచ్చుకుపోతున్నాను ప్రభువా. ఎవరైతే నా ఇంటిలో దుర్మార్గులుగా ఉంటూ ఉన్నారో, పాపం చేస్తూ ఉన్నారో వారిని కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. నన్ను ఆ స్థితి నుంచి విడిపించండి. ఆ ఉగ్రత నా మీదకి, నా ఇంటి మీదకి రానివ్వద్దు. నేను, నా కుటుంబము, నాకు కలిగిన యావత్తు రక్షించబడాలి. నీ రాజ్యం మేము చేరుకోవాలి ప్రభువా.
నా సంఘములో ఉన్నటువంటి వారిని కూడా సిద్ధపరచండి. ఎవరైనా అటువంటి బంధకాలలో ఉంటే విడిపించండి రాజా, సహాయం చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉదయకాల సమయమందు మాలో ఉన్నటువంటి ఈ అపరాధములు, అతిక్రమములన్నీ కూడా దయతో మన్నించి సరిచేసి క్రమపరిచి మమ్మలను నీ రాజ్య వారసులుగా అంగీకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి కూర్చోండి.